రైట్ సాగర్. అయితే ఇరాన్ని పూర్తిగా షియా కోణంలోనే, షియా సామాజిక వర్గ ఆలోచన దృక్పథాన్ని ప్రతిబింబించి ఒక దేశంగానే చూడాలా, భిన్నంగా చూడాలి? ఎందుకంటే ఇరాన్కి పూర్వం నాగరికత ఉంది, లేక కాదు 5000 సంవత్సరాల నాగరికత. పర్షియన్ నాగరికత చాలా గొప్ప నాగరికత. అలాగని ఆ నాగరికతను వీళ్ళేమి డిస్మాంటిల్ కూడా చేయాల, అది ఉండనిచ్చారు. వీళ్ళు మత ఛాందస్వాదాన్ని ప్యారలల్గా పెంచుకుంటూ వెళ్ళారు. అసలు ఎలా చూడాలి దీన్ని? సో బేసికల్లీ మనం ఒకసారి బ్యాక్ టు బేసిక్స్ ఆర్ రూట్స్ అని అంటే కనుక, ఇప్పుడు మనం ఇరాన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇరాన్ అందరూ ఏం చెప్తున్నారంటే ఖమెనీ అనే వ్యక్తి ఉంటాడు, ఆ ఖమెనీ అనే వ్యక్తి తమ మత గురువులాగా భావిస్తారు. సో ఆయతుల్లా కాబట్టి ఆయన ఇరాన్ ఏదైతే ఆ సుప్రీం లీడర్ ఉన్నాడో అతన్ని చంపడం మీద షియాలు నిరసనలు తెలుపుతున్నారు భారతదేశంలో అండ్ పాకిస్తాన్లో, చాలా దేశాల్లో. ఈ నిరసనలు మనం కేవలం దీన్ని ఎలా చూస్తున్నామంటే ఇరాన్ ఇష్యూని షియా ముస్లిం ఇష్యూగా చూస్తున్నాం, రైట్? షియా ముస్లింకే పరిమితం కావాల్సిన అవసరం లేదు, అది కరెక్టే. షియా ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళ జనాభా ఎక్కువ ఉంటుంది, అదంతా ఫైన్. బట్ దానికంటే కొంచెం వెనకాలకు వెళ్ళాలి. దానికి భారతదేశానికి సాంస్కృతికమైనటువంటి లింకులు ఉన్నాయి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఏన్షియంట్ సివిలైజేషన్ అది, మీరు అన్నట్టుగా. నిజానికి ఇరాన్కి సంబంధించి జొరాస్ట్రియనిజం అంటారు. జొరాస్ట్రియన్ అనే మాట ఎలా వచ్చింది అని అంటే, జరాతుస్త్రా అనేటువంటి ఒక వ్యక్తి తను ప్రతిపాదించినటువంటి ఒక ఆచారాన్ని బేస్ చేసుకుని ఒక మతం స్థాపించబడింది. అది జొరాస్ట్రియన్ మతంగా మారింది. ఆ జొరాస్ట్రియన్ మతము ఈ పర్టికులర్ ఇరాన్ ఏరియాలో ఉండేది. సో దాన్ని ఆ పర్టికులర్ రాజులు వాళ్ళందరూ పరిపాలిస్తూ వచ్చేవాళ్ళు. వాళ్ళ ఆరాధన కూడా మన వైదిక సంస్కృతికి లింక్ అయి ఉంటుంది భారతదేశానికి సంబంధించి. ముఖ్యంగా వాళ్ళు మిత్ర అనేది మనం వాడతాం జనరల్ గానే, మన కొన్ని పదాలు కూడా ఉన్నాయి. సో కొన్ని పదాలు కూడా ఉంటాయి, సంస్కృత పదాలు అండ్ జొరాస్ట్రియన్ భాషకు సంబంధించిన పదాల్లో మిత్ర అని అంటాము, వాళ్ళు మిత్ర అని అంటారు. సో అదేంటంటే సూర్యుడికి సంబంధించినటువంటి పాట. ఇప్పుడు మన వైదిక సంస్కృతిలో కూడా సూర్యుడిని మిత్రుడు అని అంటారు. సూర్యుడిని అగ్నిని రెండింటిని ఆరాధిస్తారు. ఇంకోటి ఏంటంటే సోమ అంటారు. సోమ అనేది మనం అంటాము, వాళ్ళు హోమ అంటారు. అదేంటంటే అది ఒక సీక్రెట్ రిచువల్ డ్రింక్ అని అర్థం. ఓకే. అండ్ ఇంకోవైపు యజ్ఞ అనేది మనం వాడతాము, యస్డా అంటారు వాళ్ళు. సేమ్ హోమం. ఓకే. ఇట్లా చాలా పదాలు ఉన్నాయి సంస్కృతానికి, జొరాస్ట్రియన్కి. బట్ ఆ జొరాస్ట్రియన్ ఏమైందంటే ఇది 1500 BCE ఆ టైంలో, అంటే కామన్ ఎరాకి 1500 సంవత్సరాలకు పూర్వము ఆ టైంలో ఈ జొరాస్ట్రియన్ మతం ఇరాన్ లో ఉండేది. యాక్చువల్లీ ఇరాన్ అనే మాట కూడా ఆర్యన్ నుంచి వచ్చిందని కూడా మాట అంటారు. ఆర్యన్ అనే పదమే ఇరాన్ గా మారిందని కూడా అంటారు. ఆర్యన్ అంటే శ్రేష్ఠుడు అని అర్థం. ఇప్పుడు మన భారతదేశంలో ఒక రాంగ్ నోషన్ ని క్రియేట్ చేశారు, ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అని. ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చి దండయాత్ర చేశారు, మన ద్రవిడుల మీద దాడి చేశారు, ఆర్యులకి ద్రవిడకి యుద్ధం అని. అంత సీన్ లేదు, అదంతా రాంగ్ అని. రొమిల్లా థాపర్ అదంతా తప్పు అని ప్రూవ్ అయిపోయింది. శ్రీకాంత్ అళగిరి లాంటి వాళ్ళు, చాలా గొప్ప గొప్ప మంది ఆర్కియాలజిస్టులు, వాళ్ళందరూ దాన్ని పూర్తిగా డిస్మాంటిల్ చేశారు. అసలు ఆర్యన్ ఇన్వేషన్ థియరీ లేదని. నిజానికి చెప్పాలంటే భారత్ నుంచి అవుట్ ఆఫ్ ఇండియా థియరీ ఉంది, భారత్ నుంచి బయట దేశాలకు వెళ్ళిన థియరీ ఉంది, కానీ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ దాడి చేశారనేది తప్పు అని చెప్పారు. ఆర్యన్ అనే శబ్దం అర్థం ఏంటంటే శ్రేష్ఠుడు అని అర్థం, అంతే. నిజానికి సంస్కృత పదం ప్రకారం అదేదో వేరే దేశానికి సంబంధించిన జాతికి సంబంధించిన వాచకం కాదు అని చెప్పారు. సో అక్కడ నుంచి ఆ పర్టికులర్ ఆర్యన్ అనే పదం నుంచి ఇరాన్ వచ్చిందని, అక్కడ వాళ్ళు సూర్యుని ఆరాధిస్తారు. నేను దుబాయ్ ఎక్స్పోకి వెళ్ళానండి మొన్న ఈ మధ్య, లాస్ట్ 2 years క్రితం పెట్టినప్పుడు. దుబాయ్ ఎక్స్పోలో ఇరాన్ పెవిలియన్కి వెళ్ళాం మేము. ఇరాన్ దేశానికి సంబంధించిన పెవిలియన్కి వెళ్తే వాళ్ళ రిచువల్స్, వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఇప్పటికీ కూడా సన్ టెంపుల్స్ ఉన్నాయి కొన్ని. ఇరాన్లో ఇప్పటికీ ఫైర్ టెంపుల్స్ ఉంటాయి, వాళ్ళు అగ్నిని ఆరాధిస్తారు, ఆ జొరాస్ట్రియన్స్ అప్పటి. అయితే 1500 BCE ఆ టైంలో వచ్చిన తెగ వాళ్ళ సంస్కృతి అది. ఆ తర్వాత కాలంలో 600 CE కామన్ ఎరా తర్వాత 600 ఆ టైంలో ఎప్పుడైతే మహమ్మద్ ప్రాఫెట్ చనిపోయారో, మహమ్మద్ ప్రాఫెట్ చనిపోయిన తర్వాత కొంతమంది అబూ బకర్ సహా మిగతా వాళ్ళందరూ కూడా అరబ్ ఎక్స్పాన్షనిజం అనేది చేశారు. ఇస్లామిక్ ఎక్స్పాన్షన్ జరిగింది, ఇస్లామిక్ ఇన్వేజన్ కూడా అంటారు దాన్ని. అప్పుడు ఏమైందంటే ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేసే క్రమంలో ప్రాఫెట్ మరణం తర్వాత జరిగినటువంటి దాడుల్లో ఇరాన్ పైన కూడా దాడి చేశారు. ఇరాన్ పైన దాడి చేసినప్పుడు సెసేన్షియన్ అని అంటారు ఆ కింగ్డమ్ పేరు, దానిపైన దాడి చేయడంతో అప్పుడు అక్కడ నుంచి జొరాస్ట్రియన్స్ చాలా మంది 700 BCE ఆ టైం నుంచి మైగ్రేట్ అవ్వడం మొదలు పెట్టారు. కొంతమంది వెస్ట్కి వెళ్ళారు, కొంతమంది ఈస్ట్కి వచ్చారు. ఈస్ట్కి ఎలా వచ్చారంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి హర్మూజ్ జలసంధి నుంచే, హర్మూజ్ స్ట్రెయిట్ నుంచే గుజరాత్కి వచ్చారు చాలా మంది. గుజరాత్లోని ఒక రాజు దగ్గరికి వచ్చారనమాట. సో యాక్చువల్లీ అప్పుడు ఏమైందంటే ఈ 600-700 CE కామన్ ఎరా టైంలో చాలా మంది జొరాస్ట్రియన్స్ భారతదేశానికి వచ్చారు.
ఆ భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు అప్పుడు ఒక స్టోరీ ఉంటుంది భారతదేశంలో. వై డిడ్ దే చూస్ సార్ ఈ ఇటువైపు అంటే తీరం అంటే అప్పుడు ఏంటంటే అటువైపు కొంతమంది వెళ్ళారు, ఇటువైపు కొంతమంది వెళ్ళారు. ఇరాన్ మనకు చాలా ఇటువైపు రైట్ ఈస్ట్ సైడ్ వస్తే గుజరాత్ కి వచ్చేస్తారు, ముంద్రా నుంచి దగ్గరే కదా. సో ఈవెన్ ముంద్రాకి అరబ్ కంట్రీస్ కి ట్రేడ్ ఉండేది. మీరు ఇప్పుడు చూస్తే ఒమన్ రాజా కుటుంబాన్ని, నిజానికి అప్పుడు ఒమన్ లో కూడా ఇట్లాంటిది ఒకటి జరిగింది. సో గుజరాత్ కి సంబంధించిన వ్యాపారులు చాలా మంది ఒమన్ కి వెళ్ళేవాళ్ళు, ఒమన్ తో సత్సంబంధాలు ఉండేటి, ట్రేడ్ నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. ట్రేడ్ టైంలో ఒకసారి ఒమన్ రాజు కుటుంబాన్ని అక్కడ ఒక ఇదేమిటి కూ అయిందనమాట, ఆర్మీ కూ చేస్తారు, ఆయన్ని దింపే ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళు కాపాడిన దానికి వాళ్ళు కృతజ్ఞతగా తర్వాత మళ్ళీ ఆ ప్రతిష్టంభన పోయిన తర్వాత మళ్ళీ ఆయన రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత ఆ పర్టికులర్ గుజరాతీ కుటుంబీకులకి అక్కడ వాళ్ళు పౌరసత్వం ఇస్తాడు, వాళ్ళకి ఇళ్ళు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఇస్తాడు. అక్కడ గుడి ఉంటది, ఈ రోజుకి గుడి ఉంది అక్కడ. నేను మొన్న ఒమన్కి వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళాను, మస్కట్ లో ఉంటుంది గుడి ఇప్పటికీ కంటిన్యూస్ అవుతోంది. అండ్ అక్కడ చాలా మందికి నిజానికి ఆ అరబ్ దేశాల్లో ఈజీగా పౌరసత్వం రాదు ఎవరికి కూడా. ఎవరైనా పోయి అక్కడ ఉన్నా గానీ, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ పౌరసత్వం ఇవ్వరు వాళ్ళు, సిటిజన్షిప్ అనేది ఉండదు, సిటిజన్షిప్ ఇవ్వడం అనేది ఉండదు. అట్లాంటిది బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడము ఫస్ట్ ఎరా, మొదటి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అక్కడ. వాళ్ళ సముదాయాలు ఉంటాయి, వ్యాపార సముదాయాలు అవన్నీ ఉంటాయి. అట్లాగే సేమ్ ఇప్పుడు ఈ ఇరాన్ కి గుజరాతీలకి మధ్య ఒక వ్యాపార దృక్పథం ఉండేది. బట్ ఇరాన్ మీద ఇస్లామిక్ దండయాత్ర జరిగినప్పుడు జొరాస్ట్రియన్స్ చాలా మంది భారత్కి వచ్చారు, గుజరాత్కి వచ్చి ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఒక రాజా ఉంటాడు, రాజా రాణా అని అంటారు ఆయన ఏం చేశాడంటే అడిగాడు అన్నమాట. ఆయన ఒక స్టోరీ కూడా బాగా పాపులర్ స్టోరీ అది. ఏమంటారంటే ఆల్రెడీ ఒక కప్పులో పాలు పోసి, ఆ పాలు పూర్తిగా కప్పు నిండా పాలు పోసి ఉంచారు. సో భారతదేశం ఇలాగే ఉంది, మా రాజ్యంలో ప్లేస్ లేదు, మేము ఆల్రెడీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, మా దగ్గర జనాభా ఎక్కువ ఉంది, సో మీరు ఎక్కడ ఫిట్ అవుతారు దీంట్లో అని అడుగుతాడు. అడిగితే పార్సీలు ఇచ్చే సమాధానం ఏంటంటే పక్కనున్న పంచదార తీసుకొని పంచదార దాంట్లో వేసి ఈ పంచదారలా కరిగిపోతాం, మీ పాలలో కలిసిపోతాం అన్నారు. ఇది స్టోరీ, పార్సీల స్టోరీ. సో పార్సీలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళు మన భారతీయ సమాజంలో మమేకమైపోయి కలిసిపోయారు. అండ్ స్వాతంత్ర పోరాటంలో కూడా ఉన్నారు కదా. మీరు పేర్లు తీసుకుంటే అసలు చాలా ఇంపార్టెంట్, భారతదేశపు గ్రోత్ స్టోరీలో కీలకమైనటువంటి టాటాస్, జంషెడ్ టాటా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, రతన్ టాటా పూర్వీకులు వాళ్ళందరూ కూడా జొరాస్ట్రియన్సే వాళ్ళు. అండ్ మనం మాట్లాడుకుంటే ఈ భారతదేశానికి అద్భుతమైనటువంటి విజయాలు అందించినటువంటి వ్యక్తి, భారతదేశానికి ఇప్పటికీ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఇద్దరే ఫీల్డ్ మార్షల్స్ ఉన్నారు, జనరల్ కరియప్ప ఒకరు, జనరల్ మానిక్ షా ఒకరు. మానిక్ షా జొరాస్ట్రియన్, వాళ్ళ పూర్వీకులంతా కూడా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే. అండ్ సినిమాలో అయితే బొమ్మన్ ఇరానీ, స్మృతి ఇరానీ, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. సో ఇరానీస్ చాలా మంది ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళందరూ పార్సీలు ఈ దేశంలో, అంటే ఆ రోజుల్లో 5,000 నుంచి 10,000 మంది మైగ్రేట్ అయ్యారంట. సో వాళ్ళ కంటిన్యూ అవుతుంది, వాళ్ళ పరంపర కంటిన్యూ అవుతుంది. వాళ్ళ 50,000 మంది 1,00,000 మంది ఉంటారు కావచ్చు, నాకు తెలిసి తక్కువే ఉంటారు, డినామినేషన్ చాలా తక్కువే ఉంటారు. బట్ వాళ్ళు ఈ దేశంలో, ఈ దేశపు ఎదుగుదలలో, ఈ గ్రోత్ స్టోరీలో భాగమైపోయారు. అండ్ ఏ రోజు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దెర్ ఇస్ నో, వాళ్ళ నుంచి డిస్ప్యూట్స్ ఉండవు, ఎప్పుడు ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ డిస్ప్యూట్ కనిపించదు. బట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటి, ఓన్లీ కేవలం షియా గురించి మాట్లాడుతున్నాం. బట్ మరి ఆ పారసీల గురించి కూడా మాట్లాడాలి కదా, వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి కూడా. అందుకోసం మనం ఈ స్టోరీ పిక్ చేసింది యాక్చువల్లీ. సో మరి నిజంగా అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళ విషయంలో కూడా మన ప్రస్తావన ఉండాలి కదా. సో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడు వాళ్ళ గురించి చూస్తే వాళ్ళు అక్కడ జొరాస్ట్రియన్ మతానికి మీద దాడి జరిగినప్పుడు జిజియా ట్యాక్స్ కట్టారు వాళ్ళు, సేమ్ భారత్ లాగానే. ఇక్కడ కూడా మన దగ్గర మొఘల్స్ ఇన్వేషన్ జరిగినప్పుడు జిజియా కట్టాల్సి వచ్చింది. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత గుజరాత్ లో ఉన్నప్పుడు కూడా మన భారతదేశాన్ని ఇస్లామిక్ ఇన్వేషన్ జరిగింది, ఇక్కడ కూడా ఇస్లామిక్ దాడులు జరిగిన తర్వాత వాళ్ళని మళ్ళీ అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు గుజరాత్ లో వాళ్ళు అంటే అగ్నిని ఆరాధిస్తారు కాబట్టి ఇరాన్ నుంచి అగ్నిని తీసుకొని ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఆరాధిస్తున్నారు. ఇప్పటికీ గుజరాత్ లో ఒక వాళ్ళ టెంపుల్ ఉంటది ఒకటి, సో వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఇస్లామిక్ దాడులు జరిగిన తర్వాత ఆ అగ్నిని బయటకు తీసుకెళ్లి తిప్పి సంవత్సరాల తరబడి అక్కడ ఇక్కడ ఉండి ఆ అగ్నిని కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు ఆ అగ్ని ఈ రోజు కూడా గుజరాత్ లో ఉంది. ఈవెన్ వీ హావ్ జొరాస్ట్రియన్ క్లబ్ కదండి ఇక్కడ హైదరాబాద్, జొరాస్ట్రియన్ క్లబ్ ఉంది, చాలా ఉన్నాయి. అంటే మన పార్సీలకు సంబంధించినటువంటి అంశాలు కోకోలలో స్టోరీస్ చెప్పుకుంటూ పోతే చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో పనిచేశారు, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో పనిచేశారు, అండ్ బిజినెస్ లో ఉన్నారు, ఓకే, అండ్ ఇంకా అనేక రకాలుగా పొలిటికల్ లీడర్షిప్ లో ఉన్నారు. సో వాళ్ళెవరు కూడా అంటే మేము సపరేట్ మాది వేరే దేశమనో, మాకు వేరే సంబంధం లేదనో, లేకపోతే ఇంకో దేశపు ఇంట్రెస్ట్లని కాపాడాలనో ఆలోచించరు.
వాళ్ళు భారతీయులుగానే బిహేవ్ చేస్తారు. ఇందాక చెప్పినట్టుగా పాలల్లో పంచదార లాగా కలిసిపోయినటువంటి సంస్కృతి జొరాస్ట్రియన్ సంస్కృతి. డెఫినెట్లీ వాళ్ళందరికీ ఇక్కడ ఈ భారతదేశ గ్రోత్ స్టోరీలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ప్రస్తావన చేయాలి. మనం షియా సున్నీ గురించి మాట్లాడుతున్నాం కానీ రైట్ కరెక్టే, షియా సున్నీ గొడవ ఒకవైపు అదంతా ఉంది, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సింది. ఈవెన్ షియాలు కూడా అలాగే ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ చాలా మంది భారతదేశ గ్రోత్ స్టోరీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే, అదంతా అసోసియేట్స్ ఉన్నారు. బట్ నా దృష్టి ఏంటంటే, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఇతర దేశాలని దేశాల కోణంలోనే చూడాలా లేదా మతాల కోణంలో చూడాలనేది క్లారిటీ రావాలి. ఓకే, సో మతాల కోణంలో చూడాలంటే నిజంగానే ఆ దేశాల్లో ఉన్నటువంటి మతాన్ని బేస్ చేసుకునే మనం ఈ దేశంలో ఆలోచించాలి అని అంటే, ఆ దేశాలు ఆల్రెడీ మతాన్ని కలిగి ఉన్నాయి, అక్కడ మెజారిటేరియనిజం ఉంది, అక్కడ నిజానికి ఆ ఇస్లామిక్ దేశాలుగానే అవి పరిగణించబడుతున్నాయి లిటరల్లీ. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడామనుకోండి, బంగ్లాదేశ్లో హిందువుల గురించి మాట్లాడితే భారత ప్రభుత్వపు స్టాండ్ జియోగ్రఫికల్ లైన్స్ లోనే చూస్తుంది. నిజానికి అది చేరకూడదు, సివిలైజేషనల్ స్టాండ్ లో చూడాలి. ఎందుకంటే అక్కడ మైనారిటీస్ గా ఉన్నారు వాళ్ళు, సివిలైజేషనల్ స్టాండ్ లో మనం చూడం. బట్ ఇక్కడేమో సివిలైజేషనల్ స్టాండ్స్ లో చూస్తున్నాం. రెండింటికి డిఫరెన్స్ ఉంది. సో అయితే సివిలైజేషన్ స్టాండ్స్ లో చూస్తారా లేదంటే భౌగోళికమైనటువంటి ఎగ్జాక్ట్లీ, అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అందుకే నేను ఇప్పుడు టచ్ చేసింది కూడా అదే. ఇది మనం భౌగోళిక కోణంలోనే చూడాలా లేకపోతే నిజంగా సివిలైజేషన్ ఆస్పెక్ట్స్ లో చూడాలా అనే దృక్పథంలోకి భారత ప్రభుత్వం వెళ్లాల్సిన సందర్భం ఇది. ఎలాగో ఇప్పుడు రాస్తున్నారు కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రాస్తున్నారు, దాంట్లో ఇవన్నీ చర్చ జరగాలి. లేకపోతే మనము ఎడారి దొంగల గురించి వాళ్ళని చక్రవర్తులుగా కీర్తిస్తూ వచ్చిన పాఠాలు చదువుకున్నాం, మారాలి. ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే అండి, అంటే మీరు ఎనీథింగ్ ఇస్లాం మతాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు చాలా మంది కొంత గొప్ప గొప్ప మనుషులు ఉన్నారు, దాంట్లో డౌటే లేదు. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇది పొలిటికల్ గా దీన్ని మార్చడంలో సమస్య వస్తుంది. ఎవరు కాదంటారండి? ఇప్పుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఫ్రాంటియర్ గాంధీ అంటాం, భారతరత్న ఇచ్చుకున్నాం, ఆయన కాదంటాం. అబ్దుల్ కలాం కాదంటామా? చాలా మంది ఉన్నారు అట్లా. షోయబుల్లా ఖాన్ కాదంటావా? చాలా మంది ఉన్నారు. బట్ ఇన్వేడర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఇస్లామిక్ రిలీజియన్. అది రెండింటికి తేడాని స్పష్టంగా చెప్పగలరు. ప్రాఫెట్ ని లేదా మహమ్మద్ కి సంబంధించినటువంటి దాన్ని మనం తీసుకోవడం వేరు. బట్ సమస్య ఏమవుతుంటే పొలిటికల్ అంశాలను బేస్ చేసుకుని పేరు చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేయడం కరెక్ట్. ఎగ్జాక్ట్లీ పొలిటికల్ గా మార్చడం వలన ఈ సమస్య అంతా వస్తుంది. ఆ పొలిటికల్ లెన్స్ నుంచి మనం బయటకు రావాలి. ఇరాన్ లో జరిగిన దాడి ఇరాన్ కి ఇజ్రాయెల్ కి అమెరికాకి ఉన్నటువంటి ఒక భౌగోళిక ఆయిల్ ట్రేడ్ వాళ్ళకి సంబంధించిన డిప్లొమాటిక్ లెవెల్స్ లో జరిగిన దాడి, దాన్ని మత కోణంలో మనం భావన బిజినెస్ వ్యవహారం అండి. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ మనం అది కష్టపడాల్సి వస్తుంది. సో మనం భారతదేశపు కోణంలో మనం ఆలోచించాలి అని నా పాయింట్. రైట్ రైట్ సాయి గారు.